మీకు ఎన్నోసార్లు చెప్పాను, ట్యూషన్లో కావచ్చు, యోగాలో కావచ్చు, ఎక్కడైనా సరే డిసిప్లిన్ అనేది ఉండాలని చెప్పి పిల్లలు ఎంత పర్సెంట్ ఉండాలిరా? 100% డిసిప్లిన్ ఉండాలి. ఎక్కడ కూడా మనం డిసిప్లిన్ లేని వారిగా ఉండకూడదు. కాబట్టి డిసిప్లిన్ అనేది ప్రతి విషయంలో కూడా మనం డిసిప్లిన్గా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ అయినా సరే, ఇక్కడ వచ్చిన గెస్ట్లు అయినా సరే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అదొకసారి గుర్తుపెట్టుకోండి పిల్లలు. అదేవిధంగా మరి ఇక్కడ ఈరోజు ట్యూషన్లో, యోగాలో, మరి ఈరోజు ప్రోగ్రాంలో కూడా నేను 2 మాటలు నా గురించి చెప్పదలుచుకున్నాను. మాది నల్గొండ జిల్లా. నాది ఎంఎస్సి బీడ్ అయిపోయింది, చదువులో ఎంఎస్సి బీడ్ అయిపోయింది. తర్వాత యోగాలో పీజీ డిప్లొమా యోగా అయిపోయింది. సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎన్ఐఎస్ యోగా అయిపోయింది అనమాట. అది పంజాబ్లో ఉంటుంది ట్రైనింగ్. మరి ఆ ట్రైనింగ్ చేయడానికి కూడా నాకు ఓంప్రకాష్ సార్ నాకు ఇంతకుముందు సాయం చేశాడు. మరి అందుకు కూడా నాకు ధన్యవాదాలు. మరి ఆ కోర్సు చేయడానికి చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. అది చాలా హార్డ్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ వచ్చేటువంటి మనకి ట్రైనింగ్ అయినా సరే, అక్కడ వచ్చేటువంటి సర్టిఫికెట్ అయినా సరే మనకి చాలా వాల్యుబుల్గా ఉంటుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో 842 యోగా పోస్ట్ వేశారు మొన్న 3 months బ్యాక్. అప్పుడు నాకు ఆ యొక్క జాబ్లకి నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. అందులో నేను సెలెక్ట్ కావడం జరిగింది. నాకు ఇప్పుడు పోస్ట్ అనేది సెక్రటరీలో ఇవ్వడం జరిగింది, ఆయుష్ డిపార్ట్మెంట్. ఆ విషయం కూడా గమనించాలి. ఎందుకంటే ఏదో మీ పిల్లలు వస్తున్నారు, వెళ్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఒక విధంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచన చెప్తున్నారు. వాళ్ళు ఏదైనా పనికి వెళ్తారు, వాళ్ళు చేసుకునే ఏదైనా పని ఉంటుంది కదా బతకడానికి, ఆ పనికి వెళ్తారు. పిల్లలు ఉన్న ఇంటికాడ అల్లరి చేస్తారు కదా అన్న సాకుతో కూడా ట్యూషన్ పంపిస్తున్నారు. అటు పంపకండి. ఎవరైనా సరే మీ పిల్లలు ఖచ్చితంగా, మనకి ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఒక మాట చెప్పాడు, గడిచిన ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోన్నాడు. మీ పిల్లలకి ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ అనేది అందించబడుతుంది. మరి ఆ విషయం మీరు గమనించి మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేసి ప్రతిరోజు పంపాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి 4th క్లాస్ భీష్మ మరి మన మధ్యలో స్పీచ్ ఇవ్వడానికి ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆసక్తిగా.